పాత మిత్రులు అందరూ వచ్చారు అనంత ప్రేమ రమేష్ అనే అందరు వచ్చింది కాబట్టి రమేష్ అన్న కలగైంది ఇంతమంది అనుకోలేదు నాకు కొద్దిగా అయిపోవాలని రమేష్ అన్న అదే తీసుకోపన్నాడు హలో మాదిగా హలో మాదిగా వేల గొంతులు లక్ష డప్పుల మహాపరిషను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ మంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి అనగారిన కులాల ఐక్యత వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శన విజయవంతం చేయడం కొరకు ఈరోజు మరి వేల గొంతుల పోస్టర్ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మాదిగా మాలా మాదిగ ఉపకులాలకు ఒక విన్నపం, ఏదైతే ఎస్సీ షెడ్యూల్ కులాల వరకన్నా గత 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నామో ఆ ఉద్యమం చేసిన తరుణంలోనే సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పును స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే మేము ప్రవేశపెడతా అని చెప్పి 4 నెలలు 5 నెలలు గడుస్తున్నా ఆయన పట్టించుకోకపోవడం మనకు బాధాకరంగా ఉన్నది. అంతేకాకుండా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మరి ఏదో 5 తారీఖు నాడేమో మన మాదిగ దండోర విషయంలో మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికైనాను మీరు ఒకవేళ వరికన చేస్తే మేము స్వాగతిస్తాము, లేదంటే ఏదైతే లక్ష దప్పులు వేల గొంతులు అన్నదో దాన్ని మీ సౌదప్పుగా మలుచుకోవడానికి కోరుతున్నాం. అంతేకాకుండా బడుగు బలైన వర్గాలకు చెందిన మనవులు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. మాదిగ ఉపకులారా దయచేసి 7వ తారీఖు నాడు జరిగే సభను విజయవంతం చేయడం కొరకు మీ వంతు పాత్ర పోషించండి. ఇన్ని రోజులు గత 30 సంవత్సరాల నుంచి చేశాము, అనేక సార్లు అనేక ప్రాంతాల్లో మీరు వచ్చారు, కానీ చివరి ఘట్టంలో ఉన్నారు, చివరి క్షణంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన వాటా, మన సత్తా, మన హక్కుల కొరకు, మన ఆత్మగౌరవ కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మన మనుమలు మనవరాలు మన పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ఉద్యమం చాలా కీలకమైనది. వేల గొంతులు లక్ష డప్పులు మనం ఈ విజయాన్ని ఈ ఉద్యమాన్ని మనం సక్సెస్ చేసుకుంటే ఖచ్చితంగా మన బిడ్డలకు 100 సంవత్సరాలకు పూలబాట్లు వేసిన వాళ్ళ
భావితం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మరి 7 తారీఖు నాడు జరిగే సభకు దప్పు తీసుకొని రావాలి. ప్రతి ఒక్కళ్ళు దప్పు కొట్టరాపోయినా కానీ దప్పు తీసుకొని ఖచ్చితంగా మరి వచ్చి ఆ మహాప్రదర్శన విజయవంతం చేయడం కీలక పాత్ర పోషిస్తారని కోరుకుంటూ सुप्रभिदौ असीरमांस्य सुनृदा आपो जनेता जनः स्तव वृक्षोद बिल्वः तस्य बलानि तपसाविदस्सृजन्तु स्निग्धानि चिक्रीतवशमे गृहे निजदेवे मातरं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां बुद्धिपदे साचुदस्पदे अस्थापदे नवपदे भगवते सहस्राः सदा प्रवेहे श्रियो उदयत्पुरुषः पादो सौख्यं लभाम्यहम् अस्पदायि च गोदायि धनदायि महाधने धनमिन्द्र बृहस्पतिर्वरणं धनपश्यते वैरते सोमं पिबृदोधा सोमं धरस्य सोमिनो मर्त्यं ददा निर्मोक्षलक्ष्मी जय लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्नामो सर्वदा श्री नमः ओं पद्मवक्ताय नमः ओं शिवानुजाय नमः सरस्वती माता की అదికి వాడతారు ఒకరిచ్చినా అందరిచ్చినట్టే ఇంట్లో రవి అదేం లేదు అంతరంగా ओम श्री गुरुभ्यो नमः వెనుకలకు కూడా ఛాన్స్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః सरस्वती माता की సమాజ సేవ అనేది ఇది తప్పనిసరి అంశమే. భగవంతుడు మనకి ఇచ్చిందంటే నలుగురికి పంచమని ఇచ్చాడు. అటువంటి మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి పిల్లలు ఇక్కడ నాంది చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవి అందజేయడం అనేది అయితే ఒక ఆనందాన్ని అందజేస్తుంది. మేము కూడా రిటైర్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. మేము పని చేయలేక చేస్తున్నాం. పేదలకు భోజనాలు పెట్టుడు, టిఫిన్లు లేక బట్టలు అందివ్వడము ఒక ఆనందం వేస్తుంది. ఒక కాలం నుంచి కూడా నేను 68 సార్లు రక్తదానం చేశాను. అయినా మంచిగా ఏమైంది 73 ఏళ్ళు వచ్చింది. రక్తదానం చేసినట్టు 3 నెలల మళ్ళీ ఎప్పటిలా అయ్యచ్చు గుర్తుంచుకొని. కాబట్టి తప్పనిసరిగా చేయండి. పాపం ఎందరో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ కోసాన్ని మీరు ట్రస్ట్ తరఫున కానీ మరొక రకంగా కానీ చేసి అందజేయండి. చాలా గొప్ప విషయం. ఉన్నదాన్ని పంచడం అనేది ఇంతకంటే ఆనందం లేదు. వసంత పంచమి సందర్భంగా మనము పూజా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను, తర్వాత గురువులకు పాద పూజా కార్యక్రమము, చెంచులకు చెద్దర్లు ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. ఇట్టి సందర్భంగా నాంది చారిటబుల్ ట్రస్ట్ మనం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు మేము నాంది చారిటబుల్ ట్రస్ట్ తయారు చేయకముందు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినాము. ఆ రోజు అనుకున్నది ఏంటి అంటే ఒక్కసారి కలిసి మళ్ళీ విడిపోయే బంధం కాకుండా స్నేహబంధం అనేది ఎప్పటికీ చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో మనము ప్రతి ఏటా మిత్రుల సహకారంతో మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ సహకరిస్తున్నారు. కావున మేము అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మళ్ళీ రక్తదాన శిబిరానికి కూడా చాలా వరకు కూడా మనకి వచ్చి మేము రక్తం ఇస్తాము అని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. 10 సంవత్సరాలలో మేము రక్తదాన శిబిరం అనేది కంటిన్యూగా నిర్వహిస్తున్నాం. ఈ 10 సంవత్సరాలలో మేము దాదాపుగా 350 యూనిట్ల వరకు మేము సేకరించడం జరిగింది. అది ఎంతోమందికి ఉపయోగపడడం కూడా జరిగింది. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాం. దాంతోపాటు ఏదైతే చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేస్తున్నామో అది యథావిధిగా నిర్వహిస్తాం.